నమస్కారం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందువులందరికీ అత్యంత పవిత్రమైన పండుగల్లో శివరాత్రి ఒకటి. అయితే అసలు శివరాత్రిని మనం ఎందుకు జరుపుకుంటాం? ఈ ఒక్క రాత్రి జాగరణ వెనుక ఉన్న పురాణ గాథలేంటి? సైన్స్ ఏం చెబుతోంది? ఈరోజు వీడియోలో మనం ఈ ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం శివరాత్రి జరుపుకోవడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది శివపార్వతుల కళ్యాణం. పురాణాల ప్రకారం అనేక ఏళ్ల తపస్సు తర్వాత పార్వతీదేవిని శివుడు పెళ్లి చేసుకున్న పవిత్ర దినం ఇదే. ప్రకృతి మరియు పురుషుడు ఏకమైన రోజుగా దీన్ని భావిస్తారు. అందుకే భక్తులందరూ శివాలయాల్లో కళ్యాణ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. రెండవది లింగోద్భవ కాలం. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఎవరి గొప్ప అనే వివాదం జరిగింది. అప్పుడు వారిద్దరి మధ్య పరమశివుడు ఒక అనంతమైన జ్యోతిర్లింగం రూపంలో వెలిశాడు. ఆ జ్యోతిర్లింగం యొక్క మొదలు చివరను ఎవరు కనుగొనలేకపోయారు. శివుడు అలా జ్యోతిర్లింగ రూపంలో దర్శనమిచ్చిన రోజే మహాశివరాత్రి. అందుకే శివరాత్రి అర్ధరాత్రి వేళ లింగోద్భవ కాల పూజలు ఎంతో ప్రత్యేకమైనవి. ఇక మూడవ కారణం హలహల భక్షణం. దేవతలు దానవులు అమృతం కోసం సముద్రాన్ని చిలికినప్పుడు లోకాలను నాశనం చేసే హలాహలం అనే విషం పుట్టింది. లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని మింగి తన కంఠంలోనే నిలిపివేశాడు. అలా ఆయన నీలకంఠుడయ్యాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడికి ప్రమాదం కలగకుండా దేవతలందరూ రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేశారు. అదే నేటి జాగరణకు మూలం. కేవలం పురాణాలే కాదు, శివరాత్రి రోజున భూమి యొక్క ఉత్తరార్ధ గోళంలో గ్రహాల స్థితి వల్ల మనిషిలోని శక్తి సహజంగానే పైకి ప్రవహిస్తుంది. అందుకే ఈ రాత్రి వెన్నెముక నిటారుగా ఉంచి ధ్యానం చేస్తూ జాగరణ చేయడం వల్ల ఆధ్యాత్మికంగా ఎంతో ప్రయోజనం ఉంటుందని యోగశాస్త్రం చెబుతుంది. సో చూసారుగా, భక్తితో పాటు ఆరోగ్యాన్ని ప్రశాంతతనిచ్చే పండుగ మన శివరాత్రి. మీరు ఈ శివరాత్రికి ఏ గుడికి వెళ్తున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.